అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వరుసపెట్టి తడబాట్లవుతూ నవ్వులు పాలవుతూనే ఉన్నాడు. వాళ్ళని చివరికి భయం పట్టి పీడిస్తోంది డెమోక్రాట్లలో. తాజాగా ఆహ్, ఏది ఈ సందర్భంగా తమ విభేదాలను బ్యాలెట్ బాక్సులో పరిష్కరించుకుంటాం. ట్రంప్ మీద దాడి నేపథ్యంలో ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కూడా తప్పులే మాట్లాడారు. మా విభేదాలను బ్యాలెట్ బాక్సులో పరిష్కరించుకుంటాం అని రాసిచ్చారు ఆయన. కానీ బ్యాటిల్ బాక్సుల్లో అంటే యుద్ధ పెట్టెలో పరిష్కరించుకుంటామన్నారు. అమెరికాలో మా విభేదాల పరిష్కారానికి బ్యాటిల్ బాక్స్ నమ్ముతాం. ఇప్పుడు కూడా మేము వాటిని బ్యాటిల్ బాక్సులను పరిష్కరించుకుని బుల్లెట్లతో కాదంటూ చెప్పడంతో చివరికి చూసిన వాళ్ళందరూ తలబట్టుకున్నారు. నాటో కూటమి దేశాల వార్షిక సదస్సు ముగింపు సందర్భంగా కూడా మీరు అధ్యక్ష రేసు నుంచి వైదొలిగితే ట్రంప్ను కమలా హ్యారిస్ ఓడించగలదని భావిస్తున్నారని అడిగితే, అధ్యక్షుడిగా పనిచేసే అర్హతలు ఉపాధ్యక్షుడు ట్రంప్కి లేకుంటే నేను అసలు ఆయన్ని ఆ పదవికి ఎంపిక చేసేవాడిని కాదంటూ చెప్పుకొచ్చారు. పొరపాటున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అనాల్సింది పోయి ట్రంప్ అనేశారు. అదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడిని పుతిన్ అని చెప్పి సంబోధించడం, ఇట్లాంటివన్నీ చర్చ నడిచినటువంటి వ్యవహారం అన్నమాట.